హాయ్ దిస్ విరాజ్ వెల్కమ్ టు finviraz.com. సో ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది, నిఫ్టీ అండ్ స్టాక్ ఆప్షన్స్లో ప్రైస్ యాక్షన్ ఎట్లా వర్క్ అయింది అండ్ మండే మార్కెట్లో ఏ విధంగా ఉండడానికి అవకాశం ఉంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డిస్కస్ చేసుకుందాము. వీడియో లాస్ట్ వరకు చూడండి. సో ఈరోజు యాక్చువల్గా నిఫ్టీ పెద్దగా మూవ్ అవ్వకపోయినా, అంటే మూవ్ అయిందండి, చూపిస్తాను, ఎంట్రీస్ కూడా చూపిస్తాను, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పెద్దగా మూవ్ అవ్వకపోయినా కానీ స్టాక్ ఆప్షన్స్ మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీగా రిటర్న్స్ ఇచ్చాయండి. ఈవెన్ డిఎల్ఎఫ్ అయితే సింగిల్ ట్రేడ్ 30% ఇచ్చింది. అవి మీకు నేను చూపిస్తాను విత్ చార్ట్స్తో సహా. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీ చూద్దాము. నిఫ్టీ నిన్న ఆల్రెడీ మనం మాట్లాడుకున్న లెవెల్ ఇక్కడ ఉందండి కదా, ఇంతవరకు వెళ్ళడానికి అవకాశం లేదు, మార్కెట్ గ్యాప్ డౌన్లోనే ఓపెన్ అవుతుంది అని నిన్నటి మార్కెట్లోనే నేను మీకు చెప్పాను. నిన్న పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లో మార్కెట్లో ఏదో తేడా జరుగుతుంది అని. బట్ ఆల్రెడీ మన సోల్జర్స్ వెళ్ళి పాకిస్తాన్లో కొన్ని పోర్ట్స్ ధ్వంసం చేయడం, సంథింగ్ న్యూస్ ఆల్రెడీ మార్కెట్ టైమింగ్లోనే బయటకు వచ్చేయడం అండ్ కొంచెం ప్యానిక్ సెల్లింగ్ రావడం. బట్ ఈ రోజు మాత్రం మార్కెట్ స్టేబుల్గా ఉండడం చాలా చాలా గమనించదగ్గ విషయం అండి. చాలా సూపర్గా ఉంది. యాక్చువల్గా మన ఇండియన్ మార్కెట్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. కంపేరిటివ్లీ మీరు ఒకటి గమనించారా, కంపేరిటివ్లీ నిఫ్టీతో పోల్చుకుంటే ఒకసారి చూడండి, మీకు నేను డైలీ టైం ఫ్రేమ్లో పెట్టి చూపిస్తాను. అట్లీస్ట్ నిఫ్టీ కనీసం రికవరీ చేయడానికి ట్రై చేసింది, సెన్సెక్స్ కూడా ఎంతో కొంత ట్రై చేసింది. బట్ బ్యాంక్ నిఫ్టీ రికవరీ అవ్వలేదు, చూసారా? బికాస్ ఆఫ్ ప్రైవేట్ బ్యాంక్స్ అసలు సపోర్ట్ చేయలేదండి మార్కెట్కి. పిఎస్యూ బ్యాంక్స్ ఎంతో కొంత పోరాడాయి, ఈవెన్ కింద నుంచి పైకి రావడానికి పిఎస్యూ బ్యాంక్స్ పోరాడాయి కాబట్టే కనీసం బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్లో అన్నా ఉంది. లేకపోతే -2 to 3% ఉండాలండి అసలు యాక్చువల్గా అయితే. సో అంత భీకరమైన ఫాల్ ఉండాలి పిఎస్యూ బ్యాంక్స్ సపోర్ట్ చేయకపోతే. ఈ రోజు పిఎస్యూ బ్యాంక్స్ చాలా బాగా సపోర్ట్ చేశాయి బ్యాంక్ నిఫ్టీకి. యాజ్ యూజువల్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ పర్వాలేదు, బాగానే రికవరీ అయ్యాయని చెప్పాలి. యాక్చువల్గా రికవరీ అయ్యాయి అంతే, పెరగలేదండి. ఎక్కడైతే మనకి గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యాయో గ్యాప్ డౌన్ నుంచి రికవరీ అయ్యాయి స్మాల్ క్యాప్, అట్ ద సేమ్ టైం మిడ్ క్యాప్ కూడా రికవరీ అయ్యాయి. ఓకే, అందుకే మీకు చూస్తే 0.01% అండ్ 0.06%. సో ఈ కొంతవరకు పర్లేదు, బాగానే ఉన్నాయి. అండ్ విక్స్ వచ్చేటప్పటికి ఈ రోజు కూడా ఒక 3% పెరిగిందండి. యాక్చువల్గా ఇప్పుడు ప్రెసెంట్ ఎంత ఉందండి, విక్స్ 21.6 ఉంది. సో ఇట్స్ ఏ హ్యూజ్. యాక్చువల్గా కొంచెం ఎక్కువనే చెప్పాలి. మన విక్స్ 14 to 15 to 16 అంతే, ఈ రేంజ్లోనే ఉంటుంది మనకి విక్స్ అనేది. బట్ ఈ స్పైక్స్ ఎప్పుడైతే జరుగుతాయో అప్పుడు మార్కెట్లో అన్సర్టనిటీ ఉంది అని అర్థం. కొంచెం అటువంటి టైంలో మార్కెట్ ఇబ్బంది పెడుతుంది. ఇప్పుడు నిఫ్టీ 15 minutes అండ్ 5 minutesలో ఏం జరిగిందని చూద్దాము. సో మీకు నేను ఆల్రెడీ మొన్నటి రోజు చెప్పాను, గుర్తుందా అండి? గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యి ఎప్పుడైతే పెద్ద గ్రీన్ క్యాండిల్ వేస్తుందో మార్కెట్ అదే రేంజ్లో ఉండడానికి ట్రై చేస్తుందండి. ఇటువంటి సినారియో ఎప్పుడైనా వచ్చినప్పుడు గమనించండి అని చెప్పా. సేమ్ ఈరోజు కూడా గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యి మంచి గ్రీన్ క్యాండిల్ వేసిందండి, అంటే రికవరీ అవ్వడానికి ట్రై చేసింది. సో అదే క్యాండిల్ రేంజ్లో ఉండిపోయింది, చూసారా? ఈరోజు మార్కెట్ కూడా సేమ్ అదే రేంజ్లో ఉందండి. ఫస్ట్ 15 minutes క్యాండిల్ రేంజ్లోనే ఈరోజు మార్కెట్ ఉంది. మీకు ఒక విషయం ఇక్కడ క్లియర్గా చూడండి, ఈ క్యాండిల్ వరకు కూడా డబుల్ ఇంజిన్ ఎలాగా బేరిష్గానే ఉంది, డబుల్ ఇంజిన్ బేరిష్గానే ఉంది, దాంట్లో దేర్ ఇస్ నో డౌట్. ప్రిఫరెన్స్ 1 అప్ టు ఈ క్యాండిల్ వరకు కూడా ఇదంతా కూడా మనకి ప్రిఫరెన్స్ 1 అనేది బేరిష్గా ఉంది. సో అప్ టు ఎంతవరకునండి, ఈ క్యాండిల్ వరకు. మీకు నేను మార్క్ చేసి పెడుతున్నాను, అంటే 15 minutes బేరిష్గా ఉంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు నేను 5 minutesలోకి చేంజ్ చేస్తున్నాను. సో 15 minutes బేరిష్గా ఉంది అంటే ఏం చూడాలి మనం? 5 minutesలో పైకి వెళ్ళిన ప్రతిసారి కిందకు వస్తున్నప్పుడు ఒక ఎంట్రీ కోసం చూడాలి. ఫస్ట్ పైకి వెళ్ళింది, ఇక్కడ మీకు భయం వేసిందా ఈ క్యాండిల్లో తీసుకోవచ్చు స్లైట్గా. లేదు సార్ నాకు ఎందుకో రిస్క్ అనిపించిందండి, ఇంత పెద్ద గ్రీన్ క్యాండిల్ ఉంది కదా అంటే ఇక్కడ అవాయిడ్ ద ట్రేడ్, ఇక్కడ వదిలేయండి. పైకి వెళ్ళి ఎప్పుడైతే ఈఎంఏని టచ్ చేస్తూ ఒక మంచి రెడ్ క్యాండిల్ వేసిందో, ఈవెన్ ఇక్కడ మీకు ప్రిఫరెన్స్ 1 కూడా బేరిష్గా ఉంది, క్యాండిల్ బేరిష్గా ఉంది, ప్రిఫరెన్స్ 1 బేరిష్గా ఉంది, 15 minutes ట్రెండ్ బేరిష్గా ఉంది. సో ఇక్కడ మీరు డామ్ షూర్గా ఎంట్రీ తీసుకోవచ్చు అప్ టు 20 to 30 points. ఆరామ్సే వచ్చిందండి, చాలా బాగా వచ్చింది. అండ్ మళ్ళీ పైకి వెళ్ళింది, ఇక్కడ వరకు కూడా 15 minutesలో బుల్లిష్గా లేదు. సో పైకి వెళ్ళేటప్పుడు వదిలేయండి, మార్కెట్ని వెళ్ళనివ్వండి. ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ తీసుకోవద్దు, 15 minutesలో బేరిష్గా ఉంది కదా. ఒకవేళ ఇన్ కేస్ మీరు ఎంట్రీ తీసుకున్న చిన్న ప్రాఫిట్స్తో బయటకు వచ్చేయాలి. మీకు నేను ఇంతకు ముందు నుంచి దాదాపుగా సంవత్సరం నుంచి ఏం చెప్తున్నాను, 15 minutes ట్రెండ్ బేరిష్గా ఉంది. సో 5 minutesలో బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది, తీసుకోవచ్చా తీసుకోకూడదా? తీసుకోవచ్చు, హ్యాపీగా తీసుకోవచ్చు. బట్ చిన్న ప్రాఫిట్స్తో బయటకు వచ్చేయాలి. లేదా ట్రేడ్ రివర్స్ అయిపోతుంది అనుకున్నప్పుడు ఇమీడియట్గా బయటకు వచ్చేయాలి. ఇక్కడ అదే జరిగింది. యాక్చువల్గా
మీకు ఇక్కడ ప్రిఫరెన్స్ 1 అండ్ యాజ్ పర్ ద గోల్డెన్ వెబినార్ ప్రకారం ఇక్కడ మీకు బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది 5 minutes లో, బట్ 15 minutes లో స్టిల్ బేరిష్ గా ఉంది. సో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు, బట్ ఇది టార్గెట్ కి వెళ్ళలేదు. స్టాప్ లాస్ కి వచ్చే వరకు ఉంటామా? స్టాప్ లాస్ కి వచ్చే వరకు ఉండకూడదు. మార్కెట్ కిందకి వచ్చి పైకి వెళ్ళి మళ్ళీ కిందకి రావడానికి ట్రై చేసింది. సో ఈ 2 క్యాండిల్స్ లో మీకు అర్థమైపోవాలి మార్కెట్ బేరిష్ గా రావడానికి ట్రై చేస్తుంది. సో నేను ఈ బుల్లిష్ ట్రేడ్ లోంచి బయటకు వచ్చేయాలి. బుల్లిష్ ట్రేడ్ లోంచి బయటకు వచ్చి ఇమీడియట్ గా మీరు మళ్ళీ బేరిష్ ట్రేడ్ లోకి టర్న్ అయిపోవాలి. ఈవెన్ ప్రిఫరెన్స్ 1 స్లైట్ బుల్లిష్ గా ఉన్నా సరే, స్లైట్ బుల్లిష్ గా ఉన్నా తీసుకోవచ్చు. ఎందుకు అంటే మార్కెట్ ట్రెండ్ బేరిష్ గా ఉంది, 15 minutes ట్రెండ్ బేరిష్ గా ఉంది, డబల్ ఇంజన్ బేరిష్ గా ఉంది, అన్ని బేరిష్ గానే ఉన్నాయి. సో ఇక్కడ లిటిల్ బిట్ రిస్క్ తీసి మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. మళ్ళీ మళ్ళీ చాలా మంచి ప్రాఫిట్ వచ్చింది. మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు ఈ క్యాండిల్ మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చింది. ఏది బుల్లిష్ ఎంట్రీ? ప్రిఫరెన్స్ 1 అండ్ ఈఎంఏ రెండు కూడా. ఏ ఈఎంఏ అండి? గోల్డెన్ వెబినార్ సెటప్ ఈఎంఏ. ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది. ఈ క్యాండిల్లో మీకు నేను ఆల్రెడీ అప్డేట్ చేశాను, గుర్తుందా? నాకు 50 pointsతో ఎగ్జిట్ అయ్యానండి అని. యాక్చువల్గా అయితే 75 points దాకా ఇచ్చింది, బట్ నేను 50 pointsతో ఎగ్జిట్ అయిపోయాను. బికాస్ ఎందుకు అంటే స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకుంటే నాకు ఈ క్యాండిల్లో ఎంట్రీ ఉంది. చూడండి, ఈ క్యాండిల్లో ఎంట్రీ ఉంది. అండ్ ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది? రెసిస్టెన్స్ జోన్, అంతేగా? ఇదేగా రెసిస్టెన్స్ జోన్, ఇక్కడే కదండి ఉంది. సో రెసిస్టెన్స్ జోన్ వరకు వెళ్ళింది. రెసిస్టెన్స్ జోన్ వరకు వెళ్ళి యాక్చువల్గా అయితే క్రాస్ కూడా చేసేసింది ఈ క్యాండిల్. బట్ ఇంతవరకు వెళుతుందా అని అయితే నాకు నమ్మకం లేదు, ఎందుకంటే 15 minutes కొంచెం బేరిష్గా ఉంది ఇక్కడ కూడా స్టిల్. బట్ సడన్గా రివర్స్ అయిపోవడం అనేది చాలా హైలీ ఇంపాసిబుల్ అండి. వీ షేప్ రికవరీస్ చాలా తక్కువ టైంలో జరుగుతాయి. అందులోని ఈరోజు మనం పాకిస్తాన్తో యుద్ధం చేస్తున్నాం. సో వీ షేప్ రికవరీ అయిపోయేంత గుడ్ న్యూస్ అయితే మార్కెట్లో లేదు. సో నేను ఇమీడియట్గా ఈ క్యాండిల్లోనే బయటకు వచ్చేసాను. బట్ ఇది వెళ్ళి అప్పుడు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ని టచ్ అయ్యి మళ్ళీ కిందకి రావడానికి ట్రై చేసింది. సో దిస్ వన్ ఆల్సో ఈజ్ ఏ ప్రాఫిటబుల్ ట్రేడ్. ఒకవేళ ఇన్ కేస్ ఇది ఇంతవరకు వెళ్ళకపోయినా నేను చిన్న ప్రాఫిట్తో అయినా బయటకు వచ్చేస్తాను. గో విత్ ద ఫ్లో. 50 points వరకు వెళ్ళింది కాబట్టి నేను 50 points, లేదా ఒక్కొక్కసారి నేను 20 points కూడా బుక్ చేసేస్తాను. ఓకే, వెళుతుంది, వెళ్ళనిచ్చాను క్యాండిల్. ఓకే ఎక్కడ క్లోజ్ అవుతుందో చూద్దాం అనుకున్నాను. 50 points వరకు వెళ్ళింది. 50 points వెళ్ళిన తర్వాత నేను క్లోజ్ చేసేసాను. అప్పుడు తర్వాత నెక్స్ట్ క్యాండిల్ 75 కూడా టచ్ అయింది. ఓకేనా? మళ్ళీ కిందకు వచ్చినప్పుడు ఇక్కడ ఎప్పుడైతే మనకి బేరిష్ ట్రేడ్ ఇచ్చిందో ఇక్కడ నుంచి చాలా బేరిష్ ట్రేడ్స్ ఇచ్చిందండి. మీరు పర్ఫెక్ట్గా చూస్తే ఇక్కడ బేరిష్ ట్రేడ్ ఇచ్చింది, ఇక్కడ బేరిష్ ట్రేడ్ ఇచ్చింది, ఇక్కడ బేరిష్ ట్రేడ్ ఇచ్చింది, ఇక్కడ బేరిష్ ట్రేడ్ ఇచ్చింది, ఇక్కడ చాలా బేరిష్ ట్రేడ్స్ ఇచ్చింది. ఇవన్నీ కూడా యాక్చువల్గా కన్సాలిడేషన్లో భాగమే. చూడండి ఒకసారి, మార్కెట్ ఎప్పుడైతే ఇక్కడ 15 minutesలో పైకి వెళ్ళిందో ఇక్కడ ప్రిఫరెన్స్ 1 బుల్లిష్గా టర్న్ అయ్యింది. బట్ డబల్ ఇంజన్ స్టిల్ బేరిష్గా ఉంది. సో ఏం జరుగుతుంది? డబల్ ఇంజిన్ ఏమో బేరిషు, ప్రిఫరెన్స్ 1 ఏమో బుల్లిషు, అంటే కన్సాలిడేషనే కదండి. అదే జరిగింది ఇక్కడ. మళ్ళీ ఎప్పటి వరకు? అప్ టు ప్రిఫరెన్స్ 1 బేరిష్గా మారే వరకు. ఇక్కడ బేరిష్గా మారింది, మళ్ళీ ఇమీడియట్గా బుల్లిష్గా మారిపోయింది, మళ్ళీ బేరిష్గా మారింది. సో ఇక్కడ కొంత దోబూచులాడింది. యాక్చువల్గా మీకు అర్థమైపోవాలి ఫస్ట్ 15 minutes క్యాండిల్లోనే ఉంది. సో ఒకవేళ ఎంట్రీ తీసుకున్న చిన్న ప్రాఫిట్స్తో వచ్చేయాలి, లేదా ఒకవేళ లాస్కి వెళ్తుందా చిన్న లాస్తో ఎగ్జిట్ అయిపోవాలి, అలా అనమాట. సో మార్కెట్ అయితే కన్సాలిడేషన్లోనే ఉంది. సో రేపటికి అంటే మండేకి లెవెల్ ఏదంటే 24008 అండి. ఒకసారి మళ్ళీ రాద్దాం సరిగ్గా. 24008 ఈజ్ ద కీ లెవెల్ ఫర్ మండేకి ఇది చాలా ఇంపార్టెంట్ లెవెల్ అండి. సో దీనికి పైన ఒక గ్రీన్ క్యాండిల్ వేస్తే బుల్లిష్గా ఉండడానికి, దీనికి కింద రెడ్ క్యాండిల్ వేస్తే మార్కెట్ బేరిష్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ లెవెల్ దగ్గర కాకుండా దూరంగా బాగా హై గ్యాప్ అప్లో గ్రీన్ క్యాండిల్ వేసినా, బాగా గ్యాప్ డౌన్లో రెడ్ క్యాండిల్ వేసినా ఈ లెవెల్ అనేది నాట్ వ్యాలిడ్. ఈ లైన్కి ఏదైతే దగ్గరలో రెడ్ క్యాండిల్ వేసినా, గ్రీన్ క్యాండిల్ వేసినా ఈ లెవెల్ చాలా చాలా ఇంపార్టెంట్. సో 24008 ఈ లెవెల్ గుర్తుంచుకోండి మండేకి. ఓకే, ఇప్పుడు స్టాక్ ఆప్షన్స్లో ఏం జరిగింది? స్టాక్ ఆప్షన్స్లో చాలా అద్భుతాలు జరిగిందండి. ఈరోజు మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీగా ఇచ్చాయి రిటర్న్స్. ఒకసారి స్టాక్ ఆప్షన్స్ చూద్దాము. ఓకే, సో ఫస్ట్ స్టాక్ వచ్చి డిఎల్ఎఫ్ అండి. డిఎల్ఎఫ్ నిజంగా చెత్త కొడేసిందండి, సూపర్ అన్నమాట. ఫస్ట్ క్యాండిల్లో ఎంట్రీ. సో ఇక్కడ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంత వరకు రావడానికి అవకాశం ఉంది అని చూస్తే చూడండి ఒకసారి. స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై. దీనికి ఫిబొనాచి ఎందుకు వేసుకున్నాను అంటే నిన్నటి నుంచి ఫాలో అవుతుంది ఇది. సో నిన్నటి నుంచి ఫాలో అవుతుంది, ఇంకా ఎంత ఫాలో ఉంది అని తెలుసుకోవడానికి మనం ఫిబొనాచి యూజ్ చేస్తాం కదా. సో ఫస్ట్ క్యాండిల్లో ఎంట్రీ తీసుకుంటే అప్ టు ఇక్కడ తప్ప దీనికి సపోర్ట్ జోన్ లేదు. దిస్ ఇస్ ద సపోర్ట్ జోన్. సో ఎంతవరకు వచ్చిందండి? 1.5%. ఇది 30% అండి. స్పాట్ 1.8% ఫాలో అయింది కదా. ఆప్షన్స్లో సింగిల్ ట్రేడ్ 30% ఇచ్చింది విత్ ఇన్ 2 క్యాండిల్స్లో. జస్ట్ 15 + 15 30 minutesలో 30% ROI ఇచ్చిందండి.
ఎక్స్ట్రాడినరీ ట్రేడ్ అనమాట. అటువంటి ట్రేడ్ కాదు, ఇది ఫస్ట్ ట్రేడ్. ఓకే, 9:15 ఇప్పుడు 10 o'clock ట్రేడ్ అండి. సన్ ఫార్మాస్యూటికల్స్, సన్ ఫార్మా, ఇది 10 o'clock 9:45 to 10 అనమాట ఈ క్యాండిల్. సో ఇది కూడా యాక్చువల్గా బాగానే ఇచ్చింది, కొంచెం భయపెట్టింది. యాక్చువల్గా ఈ క్యాండిల్ అయితే కొంచెం భయపెట్టింది. మనం ఒక ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. సో దిస్ ఇస్ ద టార్గెట్ అండి. ఇక్కడ దాదాపుగా 10% ఇచ్చిందండి. ఇది కూడా దాదాపుగా 9 to 10 మధ్యలో ఇచ్చింది యాక్చువల్గా అయితే. ఇది కూడా చాలా మంచి ట్రేడ్. ఇది స్టాప్ లాస్ ట్రేడ్ కాదు, ఇది కూడా ప్రాఫిటబుల్ ట్రేడే. సెకండ్ ట్రేడ్ కూడా 10 o'clockది. ఓకే, తర్వాత 11 o'clock ట్రేడ్ అండి. దిస్ ఇస్ ద 11 o'clock ట్రేడ్, అంటే 10:45 to 11 అనమాట. ఇది 11 o'clock ట్రేడ్. స్టాక్ నేమ్ వచ్చి అపోలో హాస్పిటల్స్. సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. అండ్ టార్గెట్ విత్ ఇన్ 3 candles లో టార్గెట్ ని హిట్ అయింది. అప్ టు 8 to 10% వచ్చిందండి. ఇది కూడా చాలా మంచి ట్రేడ్ 11 గంటలకి. అండ్ నెక్స్ట్ 12 గంటలకి ట్రేడ్ వచ్చి ఐటీసీలో ఇచ్చింది. చూడండి ఇక్కడ ఐటీసీలో 12 గంటల ట్రేడ్. నేను మీకు ఇది కూడా అప్డేట్ చేశానండి. ఐటీసీ అండ్ టీసీఎస్ రెండు అప్డేట్ చేశాను. సో ఐటీసీ మనం ఇక్కడ 12 గంటలకి ట్రేడ్ తీసుకుంటే, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. విత్ ఇన్ సింగిల్ క్యాండిల్లో 12% కంటే ఎక్కువ ఇచ్చిందండి. ఇది కూడా అప్ టు, అంటే 10% కంటే ఎక్కువ ఇచ్చింది. 10% కంటే ఎక్కువ ఇచ్చింది సింగిల్ ట్రేడ్. ఇది కూడా ఒకసారి చూస్తున్నారా మీరు? డిఎల్ఎఫ్ 30%, సన్ ఫార్మా 8%, అపోలో ఫార్మసీ 8% అండ్ ఐటీసీ 8%. సింగిల్ ట్రేడ్లోనండి, ఒక్క ట్రేడ్లో అది ఇచ్చిన ఆర్ఓఐ 8%, 8 రూపాయలు వడ్డీ ఇచ్చింది సింగిల్ ట్రేడ్లో. ఇవన్నీ చాలా మంచి ట్రేడ్స్ ఇచ్చాయండి. ఓకే, ఇది 12 గంటలది. అంటే టీసీఎస్ స్టాప్ లాస్ కొట్టిందండి. అది కూడా మీకు నేను చూపిస్తాను. చూడండి ఇక్కడ 1 గంటకి, యాక్చువల్గా 1 గంట పావుకి నేను M&M అండ్ టీసీఎస్ రెండు తీసుకున్నా. M&M ఏమో చూడండి, M&M 1 గంట పావుది. ఇది M&M టార్గెట్ని హిట్ అయింది. అండ్ టీసీఎస్ మాత్రం స్టాప్ లాస్ కొట్టింది. చూడండి ఇక్కడ 1:15కి నేను ఎంట్రీ తీసుకున్నాను కదా. యాక్చువల్గా ఇది 12 గంటలకు కూడా ఎంట్రీ ఇచ్చింది. 12 గంటలకి కూడా స్టాప్ లాస్ కొట్టింది టీసీఎస్. అండ్ 1:15కి ఇచ్చిన క్యాండిల్ కూడా స్టాప్ లాస్ కొట్టింది. ఇందులో 2 స్టాప్ లాస్ కొట్టింది. ఈ రోజు టీసీఎస్ 2 సార్లు స్టాప్ లాస్ కొట్టిందండి నాకు. అండ్ M&M 1:15కి ఇచ్చిందండి. ఇది టార్గెట్కి వచ్చింది. ఇది కూడా అబౌవ్ 10% ఇచ్చింది. అండ్ 2 గంటల క్యాండిల్ వచ్చి మనకి డాక్టర్ రెడ్డిస్ అండి. డాక్టర్ రెడ్డిస్ మనకి 2 to 2:15 క్యాండిల్. ఈ క్యాండిల్ ఇది కూడా అబౌవ్ 20% ఇచ్చింది. అబౌవ్ 20% ROI అండి. ఈరోజు స్టాక్స్ మాత్రం చాలా చాలా సూపర్గా ఎక్స్ట్రాడినరీగా మూవ్ అయ్యాయి. సో ఈరోజు మీ ట్రేడింగ్ ఎలా జరిగింది? స్టాక్ ఆప్షన్స్లో మీకు ఎలా అనిపిస్తుంది? మీకు కంఫర్టబుల్గా ఉందా? నీట్గా చేసుకోగలుగుతున్నారా? ఏమైనా టెన్షన్ పడుతున్నారా? ఏమైనా టెన్షన్ పడుతుంటే ఒకసారి చెప్పండి. స్టాక్ ఆప్షన్స్లో ప్రశాంతంగా ఎలా ఎంట్రీ తీసుకోవాలి, అసలు ఎప్పుడు మనం ఎంట్రీని అవాయిడ్ చేయాలి, ఎప్పుడు పర్ఫెక్ట్ ఎంట్రీ తీసుకోవాలి అనేది ఒక ఫుల్ ప్లెడ్జ్డ్ వీడియో చేస్తాను. ఓకే, కొంతమంది టెన్షన్ పడుతున్నారు, నాకు అర్థమవుతుంది. ఎంట్రీ ఉన్నా లేకపోయినా కూడా కొంచెం గాబరా పడిపోతున్నారు ఆ స్టాక్లోకి ఈ స్టాక్లోకి తిరిగి. సో దాన్ని తగ్గించుకోవడానికి ఒక వీడియో చేస్తానండి. యూట్యూబ్లోనే పెట్టేస్తాను. ఆ కోర్సులో కాదు, యూట్యూబ్లో పెట్టేస్తాను ఆ వీడియో. అంటే ఎంత ప్రశాంతంగా చేయొచ్చు స్టాక్ ఆప్షన్స్లో. మనం కంగారు పడిపోవాల్సిన అవసరం ఏముండదండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది తెలుసు అసలు ఎంత ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఒక ట్రేడ్ తీసుకున్న తర్వాత 15 to 30 minutes పాటు, అంటే 2 క్యాండిల్స్ 15 minutes, ఒక్కొక్క క్యాండిల్ 15 minutes, అంటే 2 క్యాండిల్స్ వెయిట్ చేసామంటే 30 minutes. సో ఏం కదలకుండా అలా కూర్చోవడమే ఎంట్రీ తీసుకుని. మనం తీసుకున్న ఎంట్రీ పర్ఫెక్ట్గా ఉందా, ప్రశాంతంగా తీసుకోవచ్చు. సో ఈరోజు మీ ట్రేడింగ్ ఎలా జరిగింది? మీకు ఏమైనా ఇంకొంచెం మోటివేషనల్గా ఏమైనా చెప్పమంటారా ఆ స్టాక్ ఆప్షన్స్ గురించి? ఒక 2-3 టెక్నిక్స్ ఏమైనా ఇంకా ఎక్స్ట్రా చెప్పమంటారా ఏంటి అనేది ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ సో మచ్.